వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కిచెన్లో చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే క్యాబేజీ రైస్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ క్యాబేజీ రైస్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కమ్మటి పెరుగుతో ఈ క్యాబేజీ రైస్ని సర్వ్ చేసుకుంటే బిర్యానీలా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన క్యాబేజీ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కడాయిని పెట్టుకోండి. 1 టీ స్పూన్ షాజీరా, 4 లవంగాలు, కొద్దిగా జీడిపప్పు, 1 బిర్యానీ ఆకు, అరచెక్క దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పొడుగుగా కట్ చేసుకుని వేసుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఆనియన్స్ని వేయించుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్ క్యాబేజీని కట్ చేసుకుని వేసుకోండి. క్యాబేజీ వేగటం కోసం 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/4 కప్పు స్వీట్ కార్న్స్ని వేసుకోండి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూతను తీస్తే క్యాబేజీ కొద్దిగా ఉడుకుతుంది. ఈ టైంలో 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలను కూడా 2 నిమిషాల పాటు మగ్గించండి. టమాటాలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కలుపుకోండి. అరగంట పాటు నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని 2-3 సార్లు వాష్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన మనం వేసిన మసాలాలన్నీ రైస్కి పడతాయి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోండి. వాటర్ కరెక్ట్గా వేసుకుంటే మనకి రైస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుంది. వాటర్ వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మూతన పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు విడిచిపెట్టేయండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు విడిచిపెట్టేసి మూతన తీస్తే ఎంతో రుచికరమైన క్యాబేజీ రైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మనం ఈ క్యాబేజీ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు. చివరగా లైక్ చేయడం మర్చిపోవద్దు.